హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోలంబ మీడియా. ఇంతకుముందు వీడియోలో అనంతపురం హండేరాజుల చరిత్ర 5వ భాగంలో అనివార్య పరిస్థితుల మధ్య పట్టభద్రుడైన ప్రసన్నప్ప నాయని కుమారుడు రామప్ప నాయనికి బదులుగా పవాడప్ప నాయని కుమారుడు సిద్ధప్ప నాయుడు కొత్త చెరువులో క్రీస్తు శకం 1738వ సంవత్సరంలో పట్టాభిషేకం చేసుకున్న విషయం తెలుసుకున్నాము. ఇక 6వ భాగంలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరిదాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్త చెరువులో సిద్ధప్ప నాయుడు రాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడన్న విషయం తెలుసుకున్న మరణించిన పట్టపురాజైన ప్రసన్నప్ప నాయను భార్య సిద్ధమ్మ తమ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం వస్తుందోనని భయపడి తన కుమారుడైన రామప్ప నాయుని తీసుకొని అనంతపురం విడిచి తమ సంస్థానానికి స్నేహితుడైన హోసూరు మల్లప్ప గారి వద్ద ఆశ్రయం పొందారు. ఇది ఇలా ఉండగా కొత్త చెరువులో పట్టాభిషేకం చేసుకున్న సిద్ధప్ప నాయుడు అనంతపురం చేరుకున్నాడు. ఆ తరువాత కొద్ది రోజులకు బళ్ళారి రామప్ప నాయుడు భార్య అయిన సిద్ధమ్మకు చెల్లెలైన సుభద్రమ్మను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత సిద్ధప్ప నాయుడు అరాచక పాలన సాగించసాగాడు. సిద్ధప్ప నాయుడు పచ్చి తాగుబోతు మరియు కామోద్రేకి అనంతపురం మరియు బుక్కరాయ సముద్రం గ్రామాలలో ఉన్న సంసార స్త్రీలలో అందమైన స్త్రీలను తన సైనికులతో బలవంతముగా తెప్పించుకొని వారిని బలవంతముగా చేర్చుచుండేవాడు. ఈ రెండు గ్రామాలలో ఉన్న ప్రజలు ప్రభు దుర్మార్గాలు భరించలేక గ్రామాలు వదిలి పారిపోయారు. సిద్ధప్ప నాయని దుర్మార్గాలు రాజ్యంలోని ప్రజలందరికీ తెలిసిపోయి సిద్ధప్ప నాయన్ని అసహించుకోసాగారు. అదేవిధంగా కొరగల్లులో ఉన్న రెడ్డి కరణాలు, ఖిలాదారు ఉమ్మన్న ఠానాలో ఉన్న వారందరూ సిద్ధప్ప నాయని అరాచకాలు విని ఈ రాజు వద్ద ఎన్నాళ్ళు పనిచేసినా ప్రయోజనం లేదని, తమకు అపకీర్తి వస్తుందని ఆలోచించి తమ సంస్థానానికి పట్టపుదొరైన ప్రసన్నప్ప నాయని కుమారుడు రామప్ప నాయుణ్ణి రాజుగా చేయాలని సంకల్పించుకున్నారు. వెంటనే వీరందరూ కలిసి బయలుదేరి హోసూరు మల్లప్ప గారి వద్దకు చేరుకున్నారు. అక్కడ ముద్దు మల్లప్ప గారితోనూ హండే రాజ్యానికి పట్టపురాజుగా హక్కుదారైన రామప్ప నాయుడు సమక్షంలో రాజైన సిద్ధప్ప నాయుడు రాజ్యంలో సాగిస్తున్న అత్యాచారాలు, అరాచక పాలన గురించి వారికి వివరించారు. సంస్థానానికి హక్కుదారైన రామప్ప నాయుడిని తమ వెంట పంపించిన అండే రాజ్యానికి రాజును చేస్తామని తెలుపుతూ తమ వెంట రామప్ప నాయుడిని పిలుచుకొని వెళ్ళారు. సంస్థానానికి హక్కుదారైన రామప్ప నాయుని వారు కొరగల్లకు చేరుకున్న వర్తమానం విని సిద్ధప్ప నాయుని అరాచకాలకు బలై ఊళ్ళు విడిచిపోయిన వారందరూ కొరకొల్లకు వెళ్ళి తాము సిద్ధప్ప నాయుని వలన పడిన బాధలన్నీ రామప్ప నాయుని వారికి విన్నవించుకున్నారు. అక్కడ చేరిన ప్రజలంతా రామప్ప నాయుని వారితో, అయ్యా, తమరు దయచేసి వచ్చి అనంతపురం, బుక్కరాయ సముద్రం ఈ రెండు గ్రామాల వద్ద ఠానా వేసుకుంటేనే మేము ఆ గ్రామాలలో ఉంటాము, లేకపోతే గ్రామాలు విడిచి మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతామని మనవి చేసుకున్నారు. ప్రజలు కష్టాలు విన్న రామప్ప నాయుడు వారు వారిని ఓదార్చి వారికి అభయమిస్తూ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న సాయుధులైన యువకులను సమీకరించుకొని, అలాగే కొరగల్లులో ఉన్న సాయుధులైన యువకులను వెంట తీసుకొని వచ్చి అనంతపురాన్ని ముట్టడించాడు. ముట్టడి విషయం తెలుసుకున్న సిద్ధప్ప నాయుడు భయపడి తమ పెద్దల నుండి వచ్చిన ఆయుధాలను, కొంత ధనాన్ని తీసుకొని కొద్దిపాటి సైన్యంతో అనంతపురం విడిచి తాడిమర్రి రాజ్యాన్ని పరిపాలిస్తున్న పెద తిరుమల నాయన వద్దకు వెళ్ళాడు. సిద్ధప్ప నాయుడు తాడిమర్రికి వస్తున్న విషయం తెలుసుకున్న పెద తిరుమల నాయని వారు తమకు కుమారపద్దు ఇచ్చినటువంటి ఇంటి దొరతనం వారైన దొరవచ్చనని తన సేనతో పిన్నదరి ప్రాంతానికి ఎదురేగి స్వాగతం పలికి కోటలో విడిది ఏర్పాటు చేసినాడు. ఆ తరువాత క్షేమ సమాచారాలు విచారించగా సిద్ధప్ప నాయుడు వారు తాడిమర్రి రాజుతో జరిగిన యావత్తు విషయాలు తెలిపి తనకు సహాయంగా కొందరు పాలేగాండ్లను సైన్య సమేతంగా పంపించి అనంతపురాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సహకరించవలసిందిగా కోరాడు.
అందుకు సమ్మతించిన తాడిమర్రి రాజు పెద్ద తిరుమల నాయని వారు తన ప్రధాని అయిన ఆలేటి పెద్దనను పిలిపించి విషయం యావత్తు అతనికి తెలిపి, సిద్ధప్ప నాయకునికి సహాయంగా మన సైన్యంతో పాటు పత్తికొండ దూదిపాళెం వారి సైన్యంతో సహా నీవు సేనా నాయకుడైపోయి సిద్ధప్ప నాయని వారికి అనంతపురం స్వాధీనం చేసి రమ్మని ఆజ్ఞాపించెను. దళవాయి పెద్దన్న సకల సేనా సమేతుడై సిద్ధప్ప నాయని వెంట తరలివచ్చి నీరులేని అనంతపురం చెరువులో దిగి అనంతపురం ముట్టడి వేశాడు. కోటలో ఉన్న రామప్ప నాయని వారు తాడిమర్రి నుండి వచ్చిన సేన అనంతపురం ముట్టడి వేసిందని తెలుసుకొని తాడిమర్రి చుట్టుపక్కల పాళాలకు చెందిన సైనికులతో కలిపి తాడిమర్రి సైన్యం చాలా పెద్దదని భావించి వారితో యుద్ధం చేయడానికి కోటలో ఉన్న సైన్యం చాలదని భావించి విలుకాండ్రను కోటకు కాపలాగా ఉంచి మడకశిర ప్రాంతంలో సేనా సహితంగా ఉన్న హిందూ రాయని కుమారుడైన మురారాయని వారితో కలిసి తన విషయం యావత్తూ చెప్పుకొని తనకు సహాయం చేయవలసిందిగా కోరినాడు. అది విన్న మురారాయని వారు వెంటనే తన సేనతో రామప్ప నాయని వెంట వచ్చి అనంతపురం ముట్టడి వేసిన తాడిమర్రి సైన్యంపై విరుచుకుపడ్డారు. అది చూచిన కోటకు కాపలాగా ఉన్న విలుకాండ్రు తమ రాజైన రామప్ప నాయని వారు ప్రత్యేకముగా దండు తెచ్చినారని తెలుసుకొని కోట వాకిళ్ళు తీసుకొని బయటికి వచ్చి ఆలేటి పెద్దన్న నాయకత్వంలో యుద్ధం చేస్తున్న తాడిమర్రి సైన్యంపై దాడి చేయసాగారు. రెండు వైపుల నుండి రామప్ప సైన్యం దాడి చేస్తున్నదని తెలుసుకున్న ఆలేటి పెద్దన్న మొదలైన పాలెగాండ్రు పారిపోతూ ఉండగా మురారాయని సైన్యం రెండుగా విడిపోయి కొంత సైన్యం ఉప్పరపల్లి మార్గం గుండా డొక్కల గుండం అనే కొండవైపు, మరికొంత సైన్యం దేవరకొండ వైపు వెంబడించగా ఆలేటి పెద్దన్న సైన్యం తప్పించుకోవడానికి వీలులేక బందీలైపోయారు. సిద్ధప్ప నాయుడు గారు దేవరకొండ వద్ద రామప్ప సైన్యానికి చిక్కిపోయాడు. రామప్ప నాయుడు సిద్ధప్ప నాయుడిని అనంతపురానికి తోడుకు వచ్చి కోటలోని చెరసాలలో బంధించాడు. చెరసాలలో సిద్ధప్ప నాయుడు మానసిక వేదనకు గురై అన్నము నీరు మానేసి మరణించాడు.